పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు అన్బీటబుల్ కల్చర్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే మేము ఇక్కడికి విచ్చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చరిత్రలో మీరు చాలా రకాల ప్రోగ్రామ్స్ చూస్తుంటారు, కానీ చరిత్రలో నిలిచిపోబోయే ప్రోగ్రామ్ ని ఇప్పుడు లైవ్ లో మీ కళ్ళారా చూడబోతున్నారు. ఇందుకే మన ప్రోగ్రామ్ పేరేం పేరంటే మీలో ఎవరు భార్య బాధితులు. భార్య చేత దెబ్బలు తిని పుట్టింటికి వెళ్ళిన సుబ్బయ్య, పుట్టింటి గురించి తక్కువ మాట్లాడినందుకు పెళ్ళాం చేతే పేషెంట్ గా మారిన రంగయ్య, వీరిద్దరు కలిసి మన ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కి ఆడిషన్స్ కండక్ట్ చేసినప్పుడు వేలాది మంది భార్య బాధితులు ఆడిషన్స్ కు వచ్చి వాళ్ళ ఆక్రందనను వ్యక్తం చేశారు. అందులో ఆ కోట్లాది మందిలో టాప్ 2 సెలెక్ట్ చేసి మన ముందుకు తీసుకురాబోతున్నాం. ఆ కంటెస్టెంట్ ని పిలిచేద్దామా? రచ్చాడుకోగా రాయాల్లో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. భార్య బాధితులు అంటే ఎంత బాధగా ఉండాలి, ఇలేని ఎంత ఆనందంగా ఉండారో. నా పల్లె పుట్టింటికి వెళ్ళిపోయింది. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ముందు. నమస్కారం, నా పేరే సుబ్బయ్య. నా పేరే రంగయ్య. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను, మన స్పాన్సర్సే మన కంటెస్టెంట్లు. ఈ షో విన్ అయితే మనకి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారో? 10 కోట్లు. 10 కోట్ల. రూల్ నెంబర్ 1, ఈ షోలో మీరు గెలుచుకున్న ప్రైజ్ మనీని సగం హోస్ట్ కి ఇచ్చేయాలా. మేం గెలుచుకున్న డబ్బులు నీకు ఇయ్యాలా? ఇలా కోపడితే వెంటనే ఎలిమినేట్ చేయబడతారు. ఏంద్రా మా రియాక్షన్స్ కూడా నువ్వే ఇస్తున్నావు. ఓకే, రూల్ నెంబర్ 3, ఈ షోలో విన్ అయిన వ్యక్తి ఒకవేళ హోస్ట్ కి నచ్చకపోతే మొత్తం డబ్బులు హోస్ట్ ఎత్తుకునేయచ్చు. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. మొదటి ప్రశ్న, నేను అడగబోయే రెండో ప్రశ్న దేని గురించి? ఆప్షన్ ఏ జబర్దస్త్ గురించి, ఆప్షన్ బి డి గురించి, ఆప్షన్ సి శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి, ఆప్షన్ డి మొదటి ప్రశ్న గురించి. మొదటి ప్రశ్న అడుగుతుంటే రెండో ప్రశ్న గురించి మాకేం తెలుస్తుంది? మీరు రూల్ నెంబర్ 1 అతిక్రమిస్తున్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏదో ఒక ఆప్షన్ చెప్పేయాలా? టైమ్ అప్. చేతులు అప్పుడే అయిపోయింది. డైలాగుల కంటే రియాక్షన్లు ఎక్కువ ఉన్నాయంట్రా. ఇప్పుడు రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న నేను అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానం ఏంది? ముందు దానికి వివరణ లేదు. ఇది ఎక్కడా చెప్పేది? కాబట్టి దీనికి కూడా సేమ్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ జబర్దస్త్ గురించి, ఆప్షన్ బి డి గురించి, ఆప్షన్ సి శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి, ఆప్షన్ డి మొదటి ప్రశ్న గురించి. రూల్ నెంబర్ 2 అతిక్రమిస్తున్నారు. మూడో ప్రశ్న, పంచులతో ప్రజల మనసులో తనకంటే ఒక స్థానాన్ని కల్పించుకున్న మన హైపర్ ఆది అన్న ఎవరి తాలూకా? మీకు ఈ ప్రశ్న. దీనికి ఆప్షన్ కూడా అవసరం లేదు. తొందరపడకు సుందరవదన, ముందు ఆప్షన్ ఏంటంటే దొన్న. జబర్దస్త్ లో ఆది గారి టాలెంట్ ని గుర్తించి ఆయన్ని ముందుకు తీసుకొచ్చిన నాగబాబు గారి తాలూకా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తాలూకా, మన మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా, ఆప్షన్ డి ఎంతో మంది ఆర్టిస్టులకి జీవితాన్ని ఇచ్చిన ఈటీవీ తాలూకా. దీనికి డైలాగ్స్ ఆప్షన్ కూడా ఉంది. కావాలంటే మీరు నేరుగా ఆది గారిని కాల్ చేసి సమాధానం అడగచ్చు. చెప్పిన దీనికి ఆన్సరా? చెప్పండి, ఏదో ఒక ఆప్షన్ చెప్పండి. ఓకే, ఆది గారి కోసం దీనికి ఎక్స్ట్రా ఈ ఆప్షన్ కూడా ఉంది. ఏంది? పైవన్నీ. పైవన్నీ. నాలుగో ప్రశ్న, యాంకరింగ్ లో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్న మన అందాల రాశి రష్మి గారి అందానికి కారణం ఏమిటి? నాకు తెలుసు. 50 ఏళ్ల వయసున్న గానీ ఆరోగ్యకరమైన ఆహారం తినడం, 60 ఏళ్ల వయసున్న గానీ ఆరోగ్యకరమైన ఆహారం తినడం, 70 ఏళ్ల వయసున్న గానీ ఆరోగ్యకరమైన ఆహారం తినడం, ఆప్షన్ డి 80 ఏళ్ల వయసున్న గానీ ఆరోగ్యకరమైన ఆహారం తినడం. మనసు మంచిగా ఉన్న రష్మి గారికి వయసుతో పాటు అందం కూడా పెరుగుతూనే ఉంటుంది. ఆప్షన్ ఇది కా. ఓకే కంప్యూటర్ గారు, లాక్ ఆప్షన్ ఈ లాక్. ఇప్పుడు నేను చెప్పబోయే పదాన్ని ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. మా అన్న ఇంగ్లీష్ లో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అది పదం వింటారా? చెప్పు. రైట్. రాయాల తప్ప. దీనికి టైం ఎంత? టేక్ యువర్ ఓన్ టైం. ఎంత టైం అని తీసుకొచ్చి రాయండి. దీనికి రాయలేం కదా. ఏంది? ఏది పంది నడిచినట్టుంటది, కానీ ఏదో చెప్పండి. రాయలేం. స్కిప్. మీకు రూల్స్ లో ఒకటి చెప్పేది మర్చిపోయినా. ఏంటి? మీరు స్కిప్ చేసిన ప్రతిసారి మీ ప్రైజ్ మనీలో 10 లక్షలు హోస్టింగ్ చెందబడతాది. ప్రస్తుతం వంటగదిలో ఏ వస్తువులు నిషేధిస్తే భర్తలు ప్రశాంతంగా వంట చేసుకోగలరు? ఆప్షన్ ఏ కుక్కర్,
కుక్కరు వెయిట్ చేయి ఆప్షన్ బి ఫ్రిడ్జ్, ఆప్షన్ సి డ్రమ్. డ్రమ్మునా డ్రమ్ చేయండి. ఆప్షన్ డి పైవన్నీ. పైవన్నీనా ఇప్పుడు మీకు అసలు సరైన ప్రశ్న, ఎక్కువగా భార్యల బాధకి కారణమవుతున్నది ఎవరు? ఆప్షన్ ఏ భార్యని అర్థం చేసుకుని ప్రేమగా చూసుకోలేకపోతున్న భర్త, ఆప్షన్ బి కూతురితో సమానంగా కోడలని చూడలేకపోతున్న అత్త, కట్నం డబ్బులు మాత్రమే ప్రధానంగా చూసే మామగారు, ఆప్షన్ డి పైవన్నీ. ఇప్పుడు చెప్పండి పైవన్నీ. ఆప్షన్ డి. ఇంతకుముందు డి అని 5కి వచ్చినారు కదా, ఇప్పుడు చెప్పండి. పైవన్నీ. ప్రతి భార్య ఒకేలా ఉండదు, ప్రతి భర్త ఒకేలా ఉండడు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు పోతా ఉండాలా. 9వ ప్రశ్న, ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అనమాట. సాయం అన్న ప్రతిసారి ముందుగా తన చేయిని అందించే మన ఇంద్రజమ్మ గారి ఆస్తులే విలువెంత? ఆన్సర్ చెప్పే మరా, రియాక్షన్ ఇచ్చి ఆన్సర్ ఇస్తావా? ఇంద్రజమ్మ గారి ఆస్తుల వివరాలు. ఆప్షన్ ఏ 300 కోట్లు, ఆప్షన్ బి 3,000 కోట్లు, ఆప్షన్ సి 30,000 కోట్లు, ఆప్షన్ డి 3 లక్షల కోట్లు. ఇంద్రజమ్మ గారికి కాల్ చేసి అడగచ్చు. ఇంద్రజ మేడం గారు చెప్పండి మేడం. ఇన్ని ఆప్షన్లే అవసరం లేదు, ఈకి వెళ్ళిపోయి చెప్తాను. ఇంద్రజ గారి ఆస్తి కంటే ప్రవీణ్ గారి ఆస్తి ఎక్కువ, అడిగే ఇచ్చింది మొత్తం. చివరి ప్రశ్న, చెప్పు. చెప్పేదేమిలా, ఏమేంటుందో మీరే ఊహించాలా. చెప్పకుండా ఎవరు ఊహించేది? ఆప్షన్ సి, ఆప్షన్ సి. సమాధానం చెప్పు, నువ్వు చెప్పితే సరే వదిలేయండి. చచ్చిపోయినా నా చేతిలో. Well done, unbeatable culture. Well done. మరి ఇటువైపు ఆది గారు. నాకు యూట్యూబ్ లో వీళ్ళు అన్బీటబుల్ కల్చర్ అని పేరుతో వీళ్ళు చేసే వీడియోలు అంటే చాలా చాలా ఇష్టం మా అందరికీ కూడా. వీళ్ళకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. అంటే సపరేట్ ఫ్యాన్ బేస్ అంటే ఏదో నార్మల్ గా కాదు. ఇప్పుడు రీసెంట్ గా జబర్దస్త్ లో వాళ్ళ ప్రోమో రాగానే కింద ఫుల్ కామెంట్లు వీళ్ళ గురించే. ఎందుకంటే ఎవరైతే సొంతంగా ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని ఎదుగుతారో వాళ్ళు కంపల్సరీగా బయట ఆ రేంజ్ లో ఫ్యాన్స్ కూడా తయారవుతారు. అలాగే వీళ్ళు ఏదైతే వీళ్ళు అనుకున్న కంటెంట్, వాళ్ళ రియాక్షన్స్, వీటన్నిటికీ కూడా బయట చాలా మంది అలా ఫ్యాన్స్ తయారయ్యారు అనమాట. ఈ రోజు వాళ్ళు జబర్దస్త్లో, అలాగే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలా వచ్చి చేయడం వాళ్ళకి ఎంత ఆనందంగా ఉందో కానీ చూసిన మాకు కూడా చాలా చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజ మ్యామ్. చరణ్, మణికంఠ అండ్ యాదగిరి, ఒక విషయం ఎంటర్టైన్ చేయడం లేదా ఒకరిని నవ్వించడం అన్నది చాలా కష్టం. మీరు ముగ్గురు కలిసి ఈ రోజు మమ్మల్ని కడుపుబ్బ నవ్వించారు, సూపర్బ్ గా చేశారు. ఈ రోజు ఇది చూసిన తర్వాత మా వాళ్ళందరూ చెప్తుంటే నేను ఎలా మిస్ అయ్యానా ఇది అనేసి అనిపించింది. ఇప్పుడు వెళ్ళి మీ వీడియోస్ అన్నీ నేను చూస్తాను మళ్ళీ. అండ్ యూ గైస్ ఆర్ రియల్లీ అన్బీటబుల్. సో మన ఇవాల్టి ఎపిసోడ్ కాంటెంట్ వచ్చి మనీ మేనేజ్మెంట్ గురించి. లేడీస్ వచ్చి బాగా సేవ్ చేస్తారా, లేకపోతే జెంట్స్ అన్ని పోగొట్టుకుంటారని. సో మీరు మీ ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఫస్ట్ శాలరీ గురించి చెప్పండి. ఫస్ట్ శాలరీ అంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రామ స్థాయిలో ఉంటున్నాం కాబట్టి చాలా మందికి యూట్యూబ్ పరంగా అవగాహన లేదు. మేము మొదట్లో వీడియోస్ చేసేటప్పుడు మాకు నేర్పించే వాళ్ళు లేరు. స్కిట్ ఎలా రాయాలో తెలియదు, ఎలా పర్ఫామ్ చేయాలో తెలియదు. భగవంతుడిదైనా మేము వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి వ్యవసాయం మీదే వీడియోస్ చేద్దామని నిర్ణయించుకొని వ్యవసాయమే చూపిస్తూ వచ్చాం. ఇక దాంతో పాటు మన కల్చర్ని చూపించాలని మా ప్రధానమైన కోరిక. కాబట్టి మన ఛానల్ పేరులోనే అన్బీటబుల్ కల్చర్ అని యాడ్ చేసుకున్నాము. దాంతో పాటు దేవాలయాలకు సంబంధించింది, అలానే వ్యవసాయానికి సంబంధించిన వాటితో పాటు కామెడీని యాడ్ చేసి ఇక స్టార్ట్ చేసాము. ఆ తర్వాత దాదాపు ఒక 6-7 నెలలు కష్టపడిన తర్వాత యూట్యూబ్ నుంచి మాకు వచ్చిన శాలరీ 7,000 చిల్లర, 7,000 వచ్చాయి. అండ్ ఆ 7,000 మీరు ముగ్గురు పంచుకున్నారా? లేదండి, అమ్మవారికి ఆభరణాల కోసం ఇచ్చేసాం. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్బీటబుల్ కల్చర్. అండ్ మీ జర్నీ ఇలాగే అన్బీటబుల్ గా ముందుకెళ్తూ ఉండాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.